మనల్ని మరి బలపరచుమని వేడుకొంచు ఉన్నాము. నీవే ఈ వాక్యం నడిపించమని ఈ కొద్ది మనములు యేసు క్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనం ప్రతిరోజు ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తు బోధించినటువంటి బోధలన్నింటినీ ప్రతిరోజు ధ్యానిస్తూ మన జీవితాలను మనం బలపరుచుకుంటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు జీవించి ఉండగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను కూడా ఒకసారి మనం గమనిద్దాం. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36 నుండి 43 వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఇది మనందరికీ తెలిసిందే. చాలాసార్లు మనం కూడా మరి సండే స్కూల్లో విన్నాం, యూత్ మీటింగ్స్లో విన్నాం, మరి ప్రతి ఆదివారము లేదా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మన బోధకులు బోధించి ఉన్నారు. మరి అనేక సార్లు మనం కూడా ధ్యానాలు నడిపించుకుంటూ ఉన్నాం. అయితే ఈ జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ వచనాల కంటే ముందు మరి గోధుమలు గురువిందలు రెండు కలిసి పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగే సమయంలో మరి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి ఈ ఉపమాన రీతిగా ప్రజలందరూ వింటూ ఉండగా, కోతకాలం అది కోతకాలము. మరి బహుశా వ్యవసాయ క్షేత్రాలు, ఆ ప్రదేశాల్లో పొలం పనులు అందరికీ బాగా తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు పొలంలో జరిగేటువంటి పనులను జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఈ ముందు ఉన్న వివరాల్లోనే వివరిస్తాడు. నేను ఈ 13వ అధ్యాయము మరి 30వ వచనమున చదువుతున్నాను. ఆ పారాగ్రాఫ్ అంతా కూడా యేసుక్రీస్తు వారు వివరిస్తాడు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రకు చెప్పినాడు. అంటే వివరించాడు. ఇది పబ్లిక్ మీటింగ్లో అందరూ మరి భక్తులందరూ వింటూ ఉండగా వివరించినటువంటి వివరణ మరలా శిష్యులు ప్రత్యేకంగా వస్తారు. ఇక సాయంత్రం అయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత, మరి బహుశా భోజనం అయిన తర్వాత, భోజనానికి ముందు శిష్యులు కూడి, అయ్యగారు మీరు అంటే చాలా వివరాలు చెప్పారు, చాలా ఉపమానాల రీతిగా బోధిస్తున్నారు, కానీ ఈ బోధించేటువంటి ఉపమానం నాకు ప్రత్యేకముగా ఈ యొక్క మరి ఎందుకు మీరు ఎదగనీయమన్నారు అని ఆ వివరణ అడుగుతారన్నమాట. మనకి 36వ వచనము చూసినట్లయితే, అప్పుడు ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానమును గూర్చి తెలియజేయమన్నారు. ఆల్రెడీ పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేశాడు. కానీ శిష్యులకు ఇంకా ఎక్కువగా మరి రకరకాల పనుల మీద ధ్యానం ఉందో లేదో, కానీ ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారి దగ్గరకు మరలా వచ్చి, అయ్యా సంగతులు ఏందో కొంచెం పరలోక రాజ్య మర్మాలు మరి ఏ విధంగా వివరించండి, మీరేమో అక్కడ గోధుమల్ని గొరుగుల్ని కలిసి ఎదగనీయమన్నారు, మాకు అర్థం కాలేదు అని శిష్యులే యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ వివరిస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారిని మాకు తెలియజెప్పమని అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనములను విత్తువాడు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. పొలములో మంచి విత్తనములు రాజ్య సంబంధములు, పొలములో మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే మంచి వాక్యము దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి వారు.
గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. ఎందుకంటే మనం ఒకసారి అదే మరి పబ్లిక్ అడ్రస్ చేసేటప్పుడు ఆ పైన 25వ వచనం ఒకసారి చూద్దాం. మనుష్యులు నిద్రించుండగా, అంటే పొలంలో విత్తనాలన్నీ వేసి ఇంటికి వచ్చిన తర్వాత మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయారు. గురుగులు పాపం మంచి విత్తనాలు ఏరుకొచ్చారు, వాటిలో గురుగులు ఏమి లేవు, అక్కడ చల్లారు. కానీ శత్రువు వచ్చి గురిగిందులో చల్లారు. అది జరిగింది అక్కడ. ఆ వివరాన్ని వివరిస్తూ ఈ గురుగులు ఏమంటే దేవుని వాక్యానికి సంబంధం లేని విషయాలు, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు గోధుమలైతే, దేవుని రాజ్యానికి సంబంధం లేని విషయాలు ఇక్కడ గురుగులుగా మరి దేవుడు వాటిని విత్తిన శత్రువు అపవాది. ఇక్కడ మనం 38వ వచనం చివరి భాగంలో చూస్తే గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. మామూలుగా మన పల్లెల్లో కక్షలు కార్పణ్యాలు ఉన్నప్పుడు ముందు అంటే పొలాన్ని పాడు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ముందు గురుగులు వేసి ఉంటారు. ఇంకా అవసరమైతే ఇప్పుడు తగలబెడుతున్నారు. ఇప్పుడు పంట కోతకు వచ్చినాక కుప్పలు కాల్చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా దుష్టుని క్రియలు అన్నమాట. ఇవన్నీ కూడా దేవుని వాక్యము విత్తుచుండగా మరి దేవుని పరిచారకులు వాక్యాన్ని వివరిస్తూ ప్రజలకు అందజేస్తూ ఉంటే దుష్టుడు పక్కనే ఉండి ఈ యొక్క గురుగులు అంటే చెడు వాక్యాలు, వారికి లోక సంబంధమైనటువంటి కొన్ని మాటలను జోడించి వారు కూడా గురుగులు విత్తుతా ఉంటారు. ఆ విత్తనాలు ఎవరయ్యా అంటే ఇది అపవాది సంబంధమైనటువంటి దేవుని నుంచి వచ్చినటువంటి మాటలు కాదు. ఇవి మనం మరి ఒక సీనియర్ సిటిజన్స్గా మనం ఆ యొక్క భేదాన్ని గమనిస్తూ ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు లోక సంబంధమైనటువంటి విషయాలు చెప్తున్నారు, వారి సొంత డబ్బా ఎవరు కొట్టుకుంటున్నారు, వారి యొక్క ఆస్తుల గురించి లేదా వారు చేసేటువంటి సేవ గురించి, వారు చేసేటువంటి రకరకాల సేవల గురించి చెప్పుకుంటా ఉంటారు. మనం టీవీలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికంటే కూడా వాళ్ళు చేసే పనుల గురించి ఎక్కువ చెప్తా ఉంటారు. దేవుని వాక్యాన్ని, పరలోక రాజ్య మర్మాలు వివరణ ఎవరైతే ఇస్తున్నారో అంతవరకే మనం స్వీకరించాలి. ఇక సేవా కార్యక్రమాలు ఫోటోలు చేసుకొని ఫోటోల కంటే మించి పబ్లిసిటీ చేసుకుంటే అవి చేసేది ఎవరయ్యా అంటే అపవాది సంబంధులు. ఇక్కడ చక్కగా కాబట్టి మనం ఈ యొక్క అపవాది చేసేటువంటి క్రియలను మరి యుగ సమాప్తిలో ఏం జరుగుద్ది, ఒకవేళ వాటినే వింటున్నటువంటి వారు అవే నిజమనుకొని వాటిలోనే నిమగ్నమైనటువంటి వారు మరి సమాజానికి మంచి చేద్దాం, అదే దేవుని సేవ అని కొంతమంది అసలు వాక్యం వదిలేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు, దేవుని స్తుతించడం మానేస్తారు, దేవుని యొక్క విజ్ఞాపన సంబంధమైనటువంటి విషయాలు మానేస్తారు. మానేసి మరేందంటే వచ్చిన దగ్గర నుంచి సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు చూస్తున్నాం, చాపలేస్తున్నాం, బల్లలేస్తున్నాం, లేదా టెంట్లు వేస్తున్నాం, వాల్ పోస్టులు కడుతున్నాం, అన్నం వండుతున్నాం, కూర వండుతున్నాం, లేదా ఇంకా 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 ఇవన్నీ సంఘ సేవ, స్కూళ్ళు కడుతున్నాం, దేవాలయాలు కడుతున్నాం అని వస్తారు. కానీ అవన్నీ ప్రధానం కాదు. ఈ కార్యక్రమాలు అనేక బయట అన్యజనులు కూడా చేస్తున్నారు. అన్యజనులు కూడా. సో ప్రతి మతంలో కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి, కరెక్టే. వాటితో పాటు దేవుని యొక్క సంబంధమైన పరలోక రాజ్య మర్మాలు తెలుసుకొని నిజమైన దేవుని మనం అనుసరించినప్పుడే మరి పరలోక రాజ్యం మనకి. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కోత కాలం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు, గురుగులను వేరు చేసి కాల్చివేసి అగ్నిలో వేయండి. అంటే నరకంలో ఎవరైతే
ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, దేవుని మహిమపరచకుండా అనేక సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళందరూ చివరికి చేరవలసిన ప్రదేశం ఏంటంటే అగ్నిలో వేయబడటమే. అవన్నీ కాబట్టి వాటన్నింటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని రాజ్య మర్మాలను వివరిస్తూ మా శిష్యులకు బోధిస్తూ ఉంటాడు. మరి ఈ సందర్భంలో మరి ఒక సందర్భం కూడా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకసారి వెళదాం. 25వ అధ్యాయంలో కూడా మరి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు, మనం ఏం చేయాలి, దుష్టుడు చేసేటువంటి ప్రణాళిక 25వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాను. 40 నుంచి ఆ పారాగ్రాఫ్ 41 నుంచి ఉంది. ఇక్కడ 41వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును నేను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి. ఇక్కడ 2 జనాంగాల గురించి ఈ 31వ వచనం నుండి 46వ వచనం వరకు వివరిస్తూ, ఎవరైతే అపవాది సంబంధులు ఉంటారో వారందరినీ కూడా మరి మీరు అగ్నిలోకి వేశారు. కాబట్టి అపవాదిని మీరు మరి నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నికి పోండి. ఇది అగ్నిగుండం అనేది అపవాదిని అనుసరించేటువంటి వారికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం. మంచి పనులు చేసేటువంటి ఇక్కడ తర్వాత వాళ్ళందరూ కూడా మేము చాలా మంచి పనులు చేసామని కిందకి చెప్తా ఉన్నారు. కింద వివరిస్తా ఉంటే, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి, నీకెప్పుడు మేము పెట్టలేదు అని వాళ్ళందరూ అగ్నిలోకి పొమ్మన్నప్పుడు ప్రశ్నిస్తారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు యేసుక్రీస్తు వారు మరి చక్కగా కింద వివరించారు. ఇదంతా కూడా మరి ఇక్కడ 44వ వచనంలో అడుగుతున్నారు వాళ్ళందరూ, మేమెప్పుడు నీకు ఆకలి కొని ఇండుటైనను, దప్పికొనుటైనను, పరదేశి అయిన ఇండుటనైనను, దిగంబరివై ఉండుటనైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగింది. ఇంకా ఎదురు ప్రశ్న వేస్తున్నారు. చాలా చేసాము, కావాలంటే ఇగో ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఇగో వీడియోలు ఉన్నాయి అని చూపించాలని చూపిస్తానికి అడుగుతున్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒకటి సమాధానం, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరెలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరి ఎవరికి చేస్తున్నారా అంటే వాళ్ళకు వాళ్ళే, అంటే పెద్ద పెద్ద అసోసియేషన్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ అసోసియేషన్లో వాళ్ళకు వాళ్ళే బహుమతులు ఇచ్చుకోవటం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒకళ్ళు సహాయం చేసినట్టుగా వీడియోలు తీయటం. మిక్కిలి అల్పులైనటువంటి వారికి చేయాలి సహాయం. మిక్కిలి అల్పులైనటువంటి వారికి మరికి సహాయం చేయాలని, మరి మిక్కిలి అల్పులైనటువంటి వారిని చేరనీయకుండా వారిలో వారే ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటే అది సేవ కాదు, అది దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి మిక్కిలి అల్పులైనటువంటి వారికి చేస్తేనే నాకు చేసినట్లు, మిక్కిలి అల్పులైనటువంటి వారికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు ఏం చేయలేదు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే అగ్ని గుండంలోనికి వెళ్ళిపోమని దేవుడు కోపడుతున్నాడు. ఇక్కడ గట్టిగా కోపించి వాళ్ళందరినీ కూడా, ఇంకా మనం పొలంకు సంబంధించినటువంటి అపవాది చేసినటువంటి పనులను లూకాసు వార్తలో కూడా చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం గమనించినట్లయితే 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వివరం ఏంటంటే, మంచి దైవజనులు వాక్యాన్ని విత్తుచూ వెళతారు. రోడ్డు పక్కన కొన్ని పడతాయి, పొదల్లో కొన్ని పడతాయి, రాతి నేలన కొన్ని పడతాయి, మంచి నేలన కొన్ని పడతాయి. ఇవన్నీ మనకి ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు బోధించారు.
ఆ బోధించినప్పుడు కూడా శిష్యులు మరలా అది అర్థం కాదు. పాపం శిష్యులు బాగా బిజీగా ఉండుంటారేమో, మంచివాళ్లే కానీ బిజీగా ఉన్నారేమో. వాళ్ళకు కూడా అప్పుడు మరలా అంటే కొంచెం కొంచెం విన్నారు. ఇంకా పూర్తి సమాచారాన్ని ఇంకా డీటెయిల్గా కనుక్కోవాలని ఇక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయం గమనించినట్లయితే 9 నుండి 15 వరకు ఉన్నటువంటి వచనాలు, 9 నుండి 15 వరకు ఉన్నటువంటి వచనాలు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, అంటే పైన చెప్పాడు ముందు జనాలందరిలో చెప్పేటప్పుడు, మరి పైన 1వ వచనం నుండి ఆ యొక్క 3, 4, 5 వచనం వరకు కూడా ఆ వివరాలన్నీ వివరించాడు. ఆ సమయంలో శిష్యులు మరి అంటే ఇంకా ఇంకా డీప్గా తెలుసుకోవాలని అనిపించి ఉంటుందేమో. అందుకని యేసుక్రీస్తు వారిని సాయంత్రం పూట ప్రత్యేకంగా కలిసి ఆ ఉపమానాన్ని గురించి ఇంకొంచెం వివరించమని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ కూడా మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు వివరిస్తూ 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వాని హృదయములలో నుండి వాక్యము ఎత్తుకొని పోతుంది. యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో వాక్యం ఎవరు ఎత్తుకెళ్ళారు? దుష్టుడు అపవాది యూదాలో ప్రవేశించాడు. అంటే యావరేజ్గా ప్రతి 10 మందిలో ఒకళ్ళు అపవాది గ్రిప్లో ఉండే ఉంటారు. మనం కూడా ఇక్కడ చాలా మంది వింటున్నాం, కానీ కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి మనం వాక్యంలో ఉండేటువంటి మర్మాలను మనం ధ్యానం చేయకపోతే అపవాది వాటిని ప్రభావితం చేసుకుంటూ పక్కకు తీసుకెళ్తాడు. కొన్నిసార్లు ఫోన్ వస్తుంది, అఫ్ కోర్స్ ఈరోజు రేపు అత్యవసరాలు కొన్ని ఉంటాయి అనుకోండి. మరి అట్లానే కొన్నిసార్లు వాక్యం వివరించేటప్పుడు ఒకవేళ ఒక బోధకుడు ఏదన్నా సమస్య సరిగ్గా వివరించలేకపోతే వెంటనే గబగబా గలగలగలగల మాట్లాడుకుంటూ అది కూడా డిస్టర్బ్, ఇంకా మిగిలిన వాక్యాన్ని విననీయకుండా చేయటం కూడా కొన్నిసార్లు మరి అపవాది రెడీగా ఉంటాడనమాట. ఎక్కడ మనం ఈ వాక్యాన్ని వారి మనసుల్లోకి, భక్తుల మనసుల్లోకి వెళ్ళనీయకుండా చేయటానికి సాధ్యమైనటువంటి పనులు చేస్తా ఉంటాడు. ఇవన్నీ చేసేది కూడా అపవాది చేస్తా ఉంటాడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా మనం శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులు వింటూ ఉన్నప్పుడు కూడా శిష్యులతోటి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 78 వరకు ఉన్నటువంటి వచన భాగాలు గమనిస్తే ఇక్కడ 66 నుండి 71 వరకు ఉన్నటువంటి వచనాలను మనం గమనిస్తే శిష్యులు 12 మంది శిష్యులు వచ్చి ఉంటారు. 12 మంది శిష్యులు కూర్చొని మరి ఆలకిస్తూ ఉంటారు. కానీ అప్పుడు యేసుక్రీస్తు వారే సొంతగా చెప్తా ఉన్నాడు, అయ్యా మీరందరూ బాగానే ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారు మరి ప్రత్యేకంగా 70వ వచనం నేను చదువుతున్నాను. అయ్యా 70వ వచనము, అందుకు యేసు, నేను మిమ్మలను 12 మందిని కొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో. యేసుక్రీస్తు వారికి అయితే తెలుసు, వింటున్నారు, చక్కగా అన్ని ఆలకిస్తున్నారు. కొంతమంది కళ్ళు ఓపెన్ చేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, తల కూడా ఊపుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి తెలుసు, మరి అయ్యా మీలో ఒకడు అపవాది ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి మరి ఆ యేసుక్రీస్తు వారు బాగా దగ్గరగా ఉన్నటువంటి వారిలోనే అపవాదులు ప్రవేశించి ప్రభావితం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి దేవాలయానికి దూరంగా లేదా ఆరాధనకు దూరంగా ఉంటే ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవడం అనుకుంటాను నేను. అనుకోవడం వాళ్ళు ఎలాగో వాక్యం వింటలేదు కాబట్టి వాళ్ళ సంగతి మనకి అనవసరం, వాళ్ళు ఎలాగో చెడగొట్టేసాం వాళ్ళని, ఆలయానికి వచ్చిన వాళ్ళని చెడగొట్టాలని ఆలయంలోకి వచ్చినటువంటి వాళ్ళని వెతుకుతూ ఉంటాడు.
ఆలయంలోకి వచ్చినటువంటి, వాక్యం వినడానికి వచ్చినటువంటి వారిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. మనం ఇక ఈ సంబంధమైనటువంటి వచనాలు 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 44 నుండి 47వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో కూడా మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 42 నుండి 47 వరకు ఉన్నటువంటి భాగంలో ఒక వచనాన్ని మాత్రం నేను చదువుతున్నాను. ప్రత్యేకంగా 44వ వచనం, 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడువాడు, తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికులకు జనకుడు అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి అపవాది గురించి జాగ్రత్తగా ఉండమని అనేక సార్లు, అంటే మన మధ్యలోనే ఉంటూ మనల్ని ప్రభావితం చేసేటువంటి అపవాది మన హృదయాలను, బయట నుంచి వ్యక్తుల రూపంలో కాదు కానీ హృదయాలను ప్రభావితం చేసేటువంటి క్రియలు అపవాది చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదిని గురించి జాగ్రత్తగా ఉండమని మరి మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అపవాది ఎక్కడికి వస్తాడయ్యా అంటే, మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే 2వ వచనంలో చూస్తాం. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. యూదా ఎక్కడికి వచ్చిందంటే చూడండి, అపవాది ఇక్కడ యూదా దగ్గరికి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఎక్కడికి వస్తాడు? అది ఇంతకుముందు ఆలోచన చేశాడు, హృదయంలో, బయటికి కనపడట్లా. చక్కగా అంగీలు వేసుకొని ఉన్నారు, టోపీలు పెట్టుకొని, ఇక ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ రెడీగా ఉన్నారు. కానీ అపవాది ఎక్కడొచ్చి కూర్చున్నాడు? హృదయం. కాబట్టి మనం జాగ్రత్తగా మన హృదయాలను, ఎందుకయ్యా దేవుడు మనం హృదయాలను అడుగుతున్నాడంటే, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో నింపుకొని ఈ అపవాదికి చోటీయకుండా దూరంగా తరిమివేయాలనేదే దేవుని యొక్క కోరిక. అందుకనే మనం ఇంకా గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4 నుండి 12 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. 13వ అధ్యాయము 4 నుండి 12 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో అపవాదిని గురించి యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ జరిగేటువంటి సంఘటన ఏంటంటే, ఇది పౌలు బర్నబా సువార్తకు ప్రయాణం అయినప్పుడు మొదటి ప్రయాణంలో ఇక్కడ ఒక అపవాది వచ్చి వాక్యాన్ని పాడు చేయటానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు పౌలు గారు కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపం ఇక్కడ మనకి గమనించినట్లయితే 10వ వచనం నేను చదువుతున్నాను. అతడు తేరిచి వచ్చి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. వాడు చేసే పని ఏంటంటే, తిన్నని మార్గాలను చెడగొట్టేటువంటి ప్రయత్నాలు. ఎవరైనా ఇద్దరు చక్కగా హాయిగా నవ్వుతూ ఉంటే వారి మధ్యలోకి వచ్చేసి ఏదో ఒక కలహం రేపటం, సరదా చేస్తూ ఉంటాడు. ఈ ఎలుమా అనేటువంటి వ్యక్తి కూడా పాపం వాళ్ళ నాయకుడు దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటే వచ్చి దాన్ని
వాళ్ళ అధికారి యొక్క హృదయాలను, అక్కడ చేరినటువంటి జనాల హృదయాలను మారుస్తూ ఉంటే, ప్రభావితం చేస్తూ ఉంటే, పౌలు గారు కోపపడి మరి ఈ యొక్క అపవాది క్రియలను మరి దూరముగా ఉండాలని, నువ్వు ఇంకా మానుకోవాలని మరి గద్దించి చెప్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకూడదు అని గట్టిగా గద్దించాడు. పౌలు గారు గద్దిస్తే మరి అక్కడ మరి కాబట్టి అపవాద సంబంధమైనటువంటి క్రియలలో ఇరుక్కున్నటువంటి వారు, అపవాది కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారు అపవాది శక్తుల నుండి దూరంగా ఉండాలి. కాబట్టి అపవాదిని మనం చోటివ్వకుండా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించినటువంటి చదివిన వాక్య భాగంలో కూడా వివరిస్తూ ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో కూడా మరి కోపపడుడి కానీ పాపము చేయకుడి, అపవాదికి చోటు ఇయ్యకండి. అపవాదికి చోటు ఇయ్యకుడు. వాడికి చోటు కొంచెం ఇస్తే చాలు, ఆవగింజ అంతా చోటిస్తే అసలు మొత్తం కొలాప్స్, మన జీవితాలను నాశనం చేసేటువంటి మరి ఇటువంటి ప్రభావితం, అంటే శారీరకముగా కంటే కూడా మానసికముగా మనల్ని ప్రభావితం చేస్తూ మన మనసులను చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఒకసారి గమనించినట్లయితే యాకోబు పత్రిక, ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక, హెబ్రీ తర్వాత యాకోబు పత్రిక. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాది వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటే కొంచెం చోటు ఇచ్చామనుకోండి, కొంచెంసేపు బాగానే ఉంటాడు, ఆ తర్వాత ఎప్పుడో అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వండి, చోటు ఇయ్యొద్దు, అపవాదికి చోటు ఇయ్యొద్దు. ఇంకా ఒకవేళ అటువంటి ప్రయత్నం జరిగితే ఎదిరించమన్నాడు. అపవాదిని ఎదిరిస్తేనంట అపవాదికి సర్దుకుంటాడు. మనం ఎదిరించలేదనుకోండి, ఆ సర్దుకున్నాళ్లే పక్కన కొంచెంసేపు కూర్చుందామని కూర్చొని 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 ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెడగొట్టాలని చూస్తాడు. ఎప్పుడు దేవుని వాక్యం గట్టిగా వినపడుతుంటే అని చెప్పేసి ఆపేస్తాడు, మనం హృదయాలను ప్రభావితం చేస్తాడు అన్నమాట. కాబట్టి అపవాది విషయం మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకి, ఇంకా అపవాది ఎట్లా ఉంటాడంటే, మనకి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, దాని పక్కనే ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయము 8వ వచనం. ఎక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు. బహుశా ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మింగుదునా అంటే ఎవరినంటే ఫిజికల్గా మనిషిని కాదు, హృదయాలను ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ గర్జించేటువంటి సింహంలాగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చివరి దశలోకి వచ్చున్నాం, రెండవ రాకడ వచ్చే సమయం అయ్యే కొంది ఇంకా ఆ యొక్క అపవాదికి ఆక్రోశం పెరుగుతా ఉంటుంది. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. కాబట్టి మనల్ని ఏం చేయమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడు. మెలకుగా అంటే కళ్ళు ఎట్లా తెరుచుకొని చూడటం అని కాదు, హృదయం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ అపవాదికి చోటీయకుండా దూరంగా ఉండాలి. వీలైతే అపవాదిని ఎదిరించి దూరంగా పెట్టేయాలి. పరిస్థితులు అర్థం చేసుకుని
మనం అపవాది క్రియలకు దూరముగా పరిగెత్తాలి. అపవాది క్రియలకు దూరముగా పరిగెత్తాలి. మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఒకసారి 3వ అధ్యాయము 8 నుండి 10 వరకు ఉన్నటువంటి వచనాలు ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు నేడు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. 8 నుండి అంటే 7వ వచనం నుండి చూసుకోవచ్చు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతికి జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అని చెప్తూ, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలకు లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడయ్యా? యేసుక్రీస్తు వారంటే మనల్ని అందరినీ ఆ సాతాను శక్తుల్లో పడకుండా కాపాడటానికి మరి ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడు. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో క్లియర్గా తెలియచేయబడుద్ది. నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. కాబట్టి ఎవరైతే సహోదరులను ప్రేమించరో, ఎవరైతే సహోదరులకు మరి తనకు చెడ్డ కార్యాలు తలపెడతారో వారందరూ కూడా ఎవరి పిల్లలంట? అపవాది పిల్లలు. కాబట్టి దీన్ని బట్టి వారు చేసేటువంటి పనులను బట్టి మనం అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో గమనించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సమయంలో మరొకసారి మనం చదివినటువంటి ఎఫెసీల పత్రిక వెళదాం. ఎఫెసీల పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ చదవబడినటువంటి వాక్యాలు మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. 25 నుండి 32 వరకు ఉన్న వాక్యము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమే మాట్లాడవలను. అపవాదికి చోటీయకుడి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పనులు చేయుటకు కష్టపడవలేను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి. క్షేమకరమైన అనుకూల వచనాలే మనం పలకాలి. కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఒక్కసారి మనము బాప్తిస్మం పొందితే ఇక విమోచన దినం అంటే 2వ రాకడ వరకు కూడా మన ముద్ర, యేసుక్రీస్తు ముద్ర మన మీద వేయబడి ఉంటుంది. కాబట్టి మనం సమస్తమైన దేశము, క్రోధము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీలో నుండి మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి మనం
చాలా ఉన్నాయి, కానీ వీటన్నింటినీ మనం ఒకే రోజు ఇంక్లూడ్ చేయలేం. కాబట్టి దేవుడు ఈ సమయంలో మనం ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, దేవుడు మనకు చూపించినటువంటి మార్గములను అనుసరిస్తూ, అపవాది క్రియలకు దూరముగా ఉంటూ, అపవాది చెరలో పడకుండా మన హృదయాలను మనం కాపాడుకుంటూ, సహోదరులను ఒకరినొకరు ప్రేమిస్తూ, క్షమిస్తూ, మీరు ఒకరి కొరకు ఒకరు క్షమిస్తూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ప్రతి వ్యక్తిగతంగా, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ఇండివిజువల్గా, వారి కుటుంబముల కొరకు, సంఘము కొరకు, సంఘం యొక్క క్షేమము కొరకు, మన సమాజం యొక్క క్షేమము కొరకు మంచి వచనాలను మాత్రమే మాట్లాడాలని ఇక్కడ దేవుడు మరలా మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చివరిగా, సమస్తమైన ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరుకు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మును కరుణించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యాన్ని తీసుకునే మిషనరీలు వారి కుటుంబాలను వదిలి మనకి దేవుని వాక్యం నేర్పించడానికి అమెరికా దేశం నుండి శామ్యుల్ డే గారు 1836-39 సంవత్సరాల్లో మన ప్రాంతమంతా సంచరించి 1840లో నెల్లూరు కేంద్రంగా బాప్టిస్టు మిషన్ను ప్రారంభించే సేవ ప్రారంభించారు. ఒకానొక స్థితిలో సేవ ఆపేయాలని హోమ్ బోర్డు వారు నిర్ణయించినప్పుడు శామ్యుల్ డే గారు, మీరు సహాయం చేసినా చేయకపోయినా ప్రజలను నేను ప్రత్యక్షంగా చూశాను, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూశాను, వాళ్ళకు ఆల్రెడీ వాక్యం వివరించాను, కాబట్టి నేను వెళ్ళి సేవ చేస్తానని గట్టిగా నిర్ణయం తీసుకొని వస్తున్నప్పుడు వస్తూ జువెట్టు దొరగారిని తీసుకొని వచ్చారు. జువెట్టు దొరగారు చాలా కాలం పనిచేసి ఒంగోలులో మనకి జరిగిన సంఘటన అందరికీ తెలుసు. 1853 డిసెంబర్ 31వ తేదీన కొండపై నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం పొంది క్రైస్తవ సమాజం ఏర్పడుతుందనేటువంటి గట్టి నమ్మకంతో ప్రార్థన చేసి దర్శనాన్ని పొందాడు. మరలా తిరిగి వారి హోమ్ బోర్డు వారు తెలిసినప్పుడు, మనకి బర్మాలో ఉన్నటువంటి మన మిషనరీ చనిపోయాడు, ఆదోనిరామ్ జడ్సన్ గారు, కాబట్టి దాన్ని భర్తీ చేయటానికి మీరు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మూసేయండి, ఇండియాలో ఎవరు మారట్లేదు, కాబట్టి మిషన్ మూసేసి మీరు దయచేసి బర్మా వెళ్ళండి అంటే, జువెట్ దొర గారు, నేను చాలా పనిచేసి వచ్చాను, బర్మాలో పరిస్థితులు నాకు తెలియదు, కానీ వారి కొరకు కూడా ఉండాల్సిందే, కానీ భారతదేశంలో ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇండియాకి వెళతాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు హోమ్ బోర్డు వారు మరలా, నువ్వు అమెరికా పౌరసత్వం కలిగినటువంటి వాడి కాబట్టి అమెరికా పౌరుడికి ఘనంగా మరణం జరగాలి, కాబట్టి నువ్వు చనిపోతే ఒకవేళ అంటే, అప్పుడు చాలా భయంకరమైనటువంటి రోగాలు ఉండేవి. అప్పుడు జువెట్టు దొరగారికి క్లౌ దొరగారిని జత చేసి భారతదేశానికి ప్రయాణం పంపించారు. ఆ విధంగా క్లౌ దొరగారు 1865వ సంవత్సరంలో మన దగ్గరకు వచ్చి ఒంగోలు కేంద్రముగా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ పర్యటించి యేసుక్రీస్తు వారి సువార్తను వారికి ప్రకటించి, ఆ తర్వాత వచ్చినటువంటి మహాకరువులో 1876-78 మధ్యలో వచ్చినటువంటి కరువులో అనేక లక్షల మందిని దేవుని ప్రేమతోటి వారికి పేదలకు కావలసినటువంటి సహాయాన్ని అందజేసి ఆ కరువు నుంచి బయటపడిన తర్వాత బాప్తిస్మాలు ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు 1878 జూలై 2, 3, 4 తారీఖుల్లో బాప్తిస్మాలు గుళ్ళకమ్మ ప్రదేశంలో ఇచ్చినప్పుడు ముఖ్యంగా 3వ తారీఖు
అంటే ఆ సమయాన్ని ఎంచుకున్న పరిస్థితులు ఏంటంటే, తోమా గారు భారతదేశానికి వచ్చి మరి చనిపోయినటువంటి శిష్యుడు, మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజున ఏర్పాటు చేసినప్పుడు 2222 మంది మా బాప్తిస్మాలు యువతంతో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు, సమాజంలో మార్పు వచ్చి సేవ విస్తరించబడి అనేక సంఘాలు స్థాపించబడి ఈ ప్రాంతం అంతా కూడా కేవలం మనం ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మాత్రమే కాక హైదరాబాదు, గుంటూరు, ఇంకా మిగిలిన ప్రాంతాలన్నిటికీ కూడా ఈ యొక్క పేద ప్రజలకు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి సేవ చేయటానికి దేవుడు ఈ వాక్యం ద్వారా వారందరినీ నడిపించారు. క్లౌదర్ గారు ఇక అనేక మందిని మిషనరీలను తీసుకొచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని అనేక మందిని మరి సువార్థికులుగా తయారు చేశారు. మరి చక్కని విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు, మరి ఉపాధిని కల్పించారు. ఆ విధంగా దేవుని ప్రేమని మన సమాజం పట్ల నిర్వహించి మనం అందరం ఈరోజు ఇంత పెద్ద సంఘముగా మంచిగా ఉన్నామంటే వాళ్ళందరూ చేసిన కృషి. ఇప్పుడు మనం కూడా మన భవిష్యత్ తరాలకు చేయవలసినటువంటి క్రియలకు బైబిల్ని మనం ఒక సాధనంగా వాడుకొని అపవాది క్రియలకు దూరముగా ఉంటూ దేవుడు మనకి చెప్పినటువంటి సందేశాన్ని మనం పాటిస్తూ ప్రతి పేదలకు, అర్హులైనటువంటి పేదలకు వాక్యము ద్వారా మరి ఇంకా క్రియల ద్వారా, కేవలం వాక్యం ద్వారానే కాకుండా క్రియల ద్వారా మరి ప్రతి ఒక్కరిని దేవుని వైపు నడిపించడానికి ఈ వాక్యము ఈరోజు మనకు మరి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మరి దేవుడి కొద్ది వచనాలను దీవించి కాపాడును, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.